ఇప్పుడు కొద్ది నిమిషముల్ని వాక్యం ధ్యానిస్తుండగా దేవ వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమని అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 5వ అంశానికి వచ్చాం. ఇందులో ఉపమానాల ఉపయోగంలో ప్రవచనాల నెరవేర్పు కనబడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35వ వచనం. మొదటి 4 ఉపమానాలను జనసమూహములకు యేసు బోధించారండి. ప్రభువు ఈ బోధనా విధానాన్ని ఉపయోగించడం ద్వారా కీర్తనల గ్రంథం 72వ కీర్తన 2వ వచనములో మెస్సియా పూర్వకాలపు గూఢ వాక్యములను తెలియచేస్తాడన్న ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఎట్లనగా ఇప్పటి వరకు ఈ పరలోక రాజ్యపు లక్షణాలు మరుగై ఉన్నాయి, అయితే మెస్సయ్య ద్వారా బయలుపరచబడుతున్నాయని అర్థం. కీర్తనల గ్రంథం 72:2. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయమును బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నింటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఇందురు. మొత్తానికి ఈ ప్రవచనం నెరవేరింది అని మనం అర్థం చేసుకోవాలి. రెండో అంశంలోని గోధుమలు గురుగులు, మనం ఆల్రెడీ గతంలో గోధుమలు గురుగులు గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వివరణ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 నుంచి 43 వరకు. 36వ వచనం గమనించండి. ప్రభువు తన ప్రసంగాన్ని ఒక ఇంటిలో కొనసాగిస్తూ తన శిష్యులకు వివరించాడు. ఇక్కడ శిష్యులు ఇశ్రాయేలు జాతిలో విశ్వసించిన శేషానికి ప్రతినిధులు కావచ్చు. ఇంటిని గురించి మరలా చెప్పడం అంటే దేవుడు తాను ఆది నుండి ఎరిగి ఉన్న తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించలేదని అర్థం. ఎందుకంటే రోమాపత్రిక 11:2 ఆ విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం వివరణ. యేసు ప్రభు వివరించిన గోధుమలు గురుగులు అనే ఉపమానములో ఆయన తనను తాను విత్తువానిగా పోల్చుకున్నాడు. ఆయన ఈ లోక పరిచర్యలో వాక్యాన్ని నేరుగా విత్తాడు. ఆ తర్వాత ఆయన సేవకుల ద్వారా విత్తుతున్నాడని అర్థము. 13వ అధ్యాయం 38వ వచనం వివరణ. పొలము అంటే ఈ లోకములో పొలము అంటే సంఘం కాదు, లోకం అని నొక్కి చెప్పడం అవసరం. మంచి విత్తనాలు పరలోక రాజ్య సంబంధులు. అయితే ప్రతి దైవిక వాస్తవానికి సాతాను ఒక నకిలీని తయారు చేస్తాడు. ఎట్లనగా శిష్యుల్లా కనిపించే వారిని, శిష్యుల్లా ప్రవర్తించే వారిని ఈ లోకములో ఉంచాడు, కానీ వారు రాజును నమ్మకంగా వెంబడించేవారు కారని అర్థం. ఇప్పుడు 100 రూపాయలు ఒరిజినల్ నోటు ఉంది కాబట్టి దొంగ నోటు ఉంది, 80 రూపాయలు ఒరిజినల్ నోటు లేదు కాబట్టి దొంగ నోటు లేదు. సేమ్ ఇలాగే యేసు ప్రభు తన శిష్యులను ఒరిజినల్గా ఎలా ఉన్నారో సాతానుడు కూడా యేసు ప్రభు శిష్యుల్లాగే నకిలీ వాళ్ళని పెట్టి ఆనాడే వాడు దుర్బోధ అనేది ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. ప్రజలకు ఏం తెలియదు కదా పాపం. వాక్యం చదివితే వాక్యాన్ని ఎవరైనా పసిగడతారండి, వాక్యం చదవకపోతే మోసపోతారు. 13వ అధ్యాయం 39 మత్తయి సువార్త. శత్రువు అంటే సాతాను, అతడు దేవునికి దేవుని ప్రజలకు విరోధి. కోత యుగ సమాప్తి. అప్పుడు యేసుక్రీస్తు రాజుగా పరిపాలించడానికి అధికారంతోనూ మహిమతోనూ తిరిగి వస్తాడని అర్థం. భూలోకానికి వస్తాడండి యేసు ప్రభు. దాని గురించి మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ శత్రువు అంటే సాతాను. 40 నుంచి 42 వచనాలు. కోత కోసేవారు దేవదూతలు. అయితే ఇప్పటి మధ్యస్థ రాజ్యంలో గోధుమలు కలుపు మొక్కలను బలవంతంగా వేరు చేయడం జరగదు. వారు కలిసే ఎదగడానికి అనుమతించబడ్డారు. కానీ క్రీస్తు 2వ రాకడ సమయంలో దేవదూతలు పాపకారణమైన వాటన్నిటినీ చెడు చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండములో పడవేస్తారు. అక్కడ వారు ఏడుస్తారు, పండ్లు కొరుకుతారని అర్థం. సంఘములో ఎవరెవరు ఉంటారు? గోధుమలు గురుగులు. ఇద్దరు ఒకేలాగా ఉంటారా? ఒకేలాగా ఉంటారు. వీళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు పాడతారు. అర్థమైందా? వీళ్ళు భాషలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. అర్థమైందా? సో వీళ్ళు దేవునికి దశమభాగం ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తారు. ఇంకెట్ట కనుక్కుంటారు మీరు? అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న గోధుమ మొక్క అలాగనే కలుపు మొక్క రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే గురుగు, కలుపు అంటే గురుగు. ఈ గురుగు మొక్క ఈ గోధుమ మొక్క ఒకేలా ఉంటాయి, కానీ పంట రోజున విషయం తెలిసిపోతుంది. ఓ పాస్టర్ గారు
చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపోయారు, అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడని. అంత అయిన తర్వాత ఆయన ఒక చోటకి బస్సు ఎక్కాల. అక్కడికి ఆ చర్చిలో వాక్యం అన్న వ్యక్తి వెళ్ళాడు. కానీ ఆ పాస్టర్ గారికి తెలియదు. ఎందుకు? ఈయన ఒక్కడే అక్కడికి వెళ్ళాడు అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, పక్కనే బడ్డీ కొట్టుంది, అక్కడికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని సిగరెట్ తాగేశాడు. అది ఆయన చూశాడు. అప్పుడు ఏమర్థమైంది మీకు? ఇతను దేవుని సేవకుడు కాదు, సాతాను ఏజెంట్. అయితే రిపెంటెన్స్ పొందాడు అనుకోండి, అది వేరు. మళ్ళీ అదేమంటారు? పడి తిరిగి లేచినవాడు. అంటే లైఫ్ లాంగ్ ఒక వ్యక్తి పాపంలో కొనసాగుతూ తన పాపాన్ని దిద్దుకోకపోగా పాపాన్ని సమర్థించుకుంటున్నాడు అనంటే అతను విశ్వాసి కాడు, అతను సేవకుడు కాడు. 13:43 వచనం, శ్రమల కాలములో భూమిపై ఉన్న నీతిమంతులైన రాజ్య పౌరులు క్రీస్తు వైహాండ్ల పాలనను ఆనందించడానికి తమ తండ్రి రాజ్యములో ప్రవేశిస్తారు. అక్కడ వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు. అంటే మహిమ తేజస్తో ప్రకాశిస్తారని అర్థం. చెవులు గలవాడు వినుగా కానీ గద్దింపును ప్రభు జోడించాడు. ఎందుకంటే కొందరు పొరపాటుగా భావిస్తున్న స్థానిక క్రైస్తవ సంఘములో దైవభక్తి లేని వారిని సహించడాన్ని ఈ ఉపమానం సమర్థించడం లేదు. పొలం అంటే సంఘం కాదని, లోకమని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని రకాల దుష్టాంతాలలో మునిగి ఉన్న వారితో తెగదెంపులు చేసుకోవాలని స్థానిక సంఘాలకు స్పష్టంగా ఆజ్ఞాపించారు. ఉదాహరణకి 1 కొరింథీ 5:9-13 ఎవరున్నారు? ఒక వ్యక్తి పినతల్లి అంటే తన తండ్రికి 2 భార్యలు, ఆ ఒక భార్య ఏమవుతుంది? పినతల్లి అవుతుంది. ఆమెతో అక్ర సంబంధం పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళని ఏం చేయమన్నాడు? సంఘ కాపరి లేక సంఘస్థులను ఏం చేయమన్నారు? అలాంటి వాడిని సంఘంలో నుంచి బాయ్కట్ చేయాలి, వాడిని వెలివేయాలి. 5వ అంశానికి వద్దాం. దాచబడిన ధనం. మత్తయి 13:44. పరలోక రాజ్యం మంచి చెడు, నీతిమంతులు అనీతిమంతులు ఉంటారని ఇప్పటి వరకు చెప్పుకున్న ఉపమానాలన్నీ బోధిస్తున్నాయి. అయితే తరువాత 2 ఉపమానాలు నీతిమంతులైన వారిలో 2 తరగతులు ఉంటారని వివరిస్తున్నాయి. వారెవరనగా యేసును నమ్మిన యూదులు మరియు అన్యులు. ధననిధి అనే ఈ ఉపమానములో యేసు పరలోక రాజ్యాన్ని పొలములో దాచబడిన ధనముతో పోల్చాడు. ఒక వ్యక్తి అంటే యేసుక్రీస్తు, నిధి అంటే సంఘం ఎత్తబడిన తరువాత ఉన్న భక్తిగల యూదులని అర్థం. కీర్తన గ్రంథం 135వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలీలు దేవునికి స్వకీయ ధనం అని ఉంది. అంటే నిధి అని అర్థం. పొలములో దాచబడ్డారు అంటే ప్రపంచమంతా చెదిరిపోయిన ఇశ్రాయేలీలు అని అర్థం. ప్రపంచములో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను సంపాదించుటకు తనకు కలిగినదంతయు అమ్మి పొలమును కొనెను. అంటే సిలువలో ప్రభు తన సమస్తాన్ని ఇచ్చి ఇశ్రాయేలీలను సంపాదించెను అని అర్థం. ఉదాహరణకి యోహన్ రాసిన మొదటి పత్రిక 2:2 ఆయన సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడని ఉన్నది. 6వ అంశం, అమూల్యమైన ముత్యం. మత్తయి సువార్త 13:45-46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. వర్తకుడు అంటే యేసు ప్రభుని అర్థం. ఓకే. ముత్యం అంటే సంఘం అని అర్థం. ఓకే. తనకు కలిగినదంతా అమ్మివేశాను అంటే యేసుక్రీస్తు సిలువలో తమ సమస్తాన్ని ఇచ్చివేశాడని అర్థం. ఓకే. ముత్యపు చిప్ప బాధ, శ్రమ అనుభవించడం ద్వారా ముత్యం ఎలా తయారవుతుందో అట్లా యేసు ప్రభు సిలువలో ఘోర శ్రమ భరించుట ద్వారా సంఘం ఏర్పడిందని అర్థం. ఎందుకంటే ముత్యం సముద్రములో నుండి వచ్చినట్టే ఎక్కువ భాగం సంఘం అన్య దేశాల నుండి వచ్చిందని అర్థం. అయితే ఆ సంఘములో ఇశ్రాయేలులు కూడా ఉన్నారని మర్చిపోకూడదు. 7వ అంశం, చేపల వల. చివరి ఉపమానంలో పరలోక రాజ్యం జల్లెడ పట్టడం జరుగుతుంది. ఎట్లనగా సముద్రములో వలవేసి అన్ని రకాల చేపలను పట్టిన జాలర్లు మంచి వాటిని చెడ్డవాటిని వేరు చేయుట పరలోకాన్ని జల్లెడ పట్టుట అని అర్థం. మత్తయి సువార్త 13:49-50 వివరణ. జాలర్లంటే దేవదూతలని అర్థం.
మంచి చేపలంటే నీతిమంతులని అర్థం. అయితే ఈ నీతిమంతుల్లో యూదులు అన్యులు ఉంటారని మర్చిపోకూడదు. చెడ్డ చేపలు అంటే ప్రభుని నమ్మని వారని అర్థం. వీరిలో కూడా అన్యులు యూదులు ఉంటారు. వీరిని అగ్ని గుండములో పడవేస్తారు. అయితే ఇది చివరి తీర్పు కాదు, ఇది 1000 ఏండ్ల పాలన ప్రారంభములో జరిగే తీర్పు. అయితే 1000 ఏండ్ల పాలన ముగిసిన తర్వాత చివరి తీర్పు జరుగును. తీర్పులు ఎన్ని చెప్పాను మీకు? మొదటి తీర్పు జరిగిపోయింది. రెండో తీర్పు విశ్వాసుల స్వపరీక్ష తీర్పు. మూడో తీర్పు బేమా అంటే న్యాయపీఠము ఎదుట జరిగే తీర్పు. నాలుగో తీర్పు గొర్రెల మేకల తీర్పు. ఐదో తీర్పు ధవళ సింహాసనము ఎదుట తీర్పు. సో యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం వెళ్ళిపోతుంది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? 7 ఏండ్ల శ్రమలు. 7 ఏండ్ల శ్రమలు ఎండింగ్లో ప్రభు వస్తాడు కదా, అప్పుడు గొర్రెల మేకల తీర్పు జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో యూదులకు అన్యులు హెల్ప్ చేస్తారు. సో హెల్ప్ చేశారంటేనే అర్థం ఏంటి? మెస్సయ్యాను వాళ్ళు నమ్మారు, అందుకనే వాళ్ళు ఆ దేవుని రాజ్యంలోకి వస్తారు. ఎవరు? అన్యులు. 8వ అంశం సత్యమనే ధననిధి. ఆయన ఉపమానాలు చెప్పడం ముగించి వాటిని వారు అర్థం చేసుకున్నారా అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారు అర్థమయ్యాయి అన్నారు. 13:52. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. వారు ఉపమానాలు అర్థం చేసుకున్నారు కాబట్టి దాన్ని ఇతరులతో పంచుకోవలసిన బాధ్యత వారిపైన ఉంది. శిష్యులనేవారు దీవెనలు పొందేవారు మాత్రమే కాక వారు పొందిన దీవెనలు ఇతరులకు ప్రవహింపజేసేవారుగా ఉండాలన్నది ప్రభు ఉద్దేశం. ఎందుకంటే ఈ శిష్యులు పరలోక రాజ్య శాస్త్రులుగా శిక్షణ పొందారు. వారు తమ ధననిధిలో నుండి క్రొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపులకి తెచ్చే ఇంటి యజమాని పోలి ఉన్నారు. ఎందుకంటే పాత పదార్థములనే సత్యం వారికి పాత నిబంధనలో సమృద్ధిగా ఉంది. అయితే క్రీస్తు ఉపమానం ద్వారా నూతనమైన సత్యాలు నేర్చుకున్నారు గనుక జ్ఞానమనే ఈ పెద్ద గోధుమ రాశి నుండి ఇతరులకు వాక్య సందేశాన్ని అందించాలని అర్థం. పాత నిబంధనలో యేసు ప్రభు గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. సో అవి వీళ్ళకి ఆ పాత నిబంధన చదవగానే అర్థమైంది, ఈయన మెస్సయ్య గురించి రాయబడిన ప్రవచనాలు అని. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ప్రభు ఏం చేశాడు? ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మీ దగ్గర పాత నిబంధన అనే ధననిధి ఉంది, క్రొత్త నిబంధన అనే ధననిధి కూడా ఉంది. అంటే పాత నిబంధన అనే సత్యం అనే వాక్యం ఉంది, క్రొత్త నిబంధనలో నేను ఇచ్చిన ఉపమానాలనే సత్యం ఉంది. రెండింటిని ఆధారం చేసుకొని మీరు సంఘానికి బోధించాలి అని చెప్తున్నాడు. 4వ పాయింట్కి వచ్చాం. రాజు అధికారానికి రకరకాల వ్యతిరేకతలు లేక తిరస్కారాలు. 13 అధ్యాయం 53 నుంచి 16 అధ్యాయం 12 వరకు కొనసాగుతుంది. ఇక్కడ మొదటి అంశం నజరేతు పట్టణములో తిరస్కారం. మత్తయి సువార్త 13:53 నుంచి 58, మార్కు 6:1-6లో కూడా ఉంది, 53 నుంచి 56. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రభు అయిన యేసు ఈ ఉపమానాలు చెప్పడం ముగించిన తర్వాత గలిలియా తీరాన్ని విడిచి చివరిచారిగా నజరేతుకి వెళ్ళాడండి. అయితే నజరేతు వారు ప్రభుని ఒక వడ్రింగ్ వానిగా కుమారుడిగా తమ మధ్య పెరిగిన ఒక సాధారణ వ్యక్తిగా వారు యేసు ప్రభుని చూశారు, కానీ మెస్సయ్యగా దేవుని కుమారుడిగా వారు ఆయన్ని చూడలేదు. అంటే వారి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి గనుక వారు ఆయనని నమ్మనందున ఆయనను తిరస్కరించారు.
యేసుప్రభు వాళ్ళతోనే పెరిగాడండి, వాళ్ళతోనే ఉన్నాడండి, వాళ్ళ మధ్యనే పెరిగాడండి, వాళ్ళ నాన్న వడ్రింగ్ పని చేస్తున్నాడండి, ఈయన కూడా హెల్ప్ చేస్తున్నాడండి. మన దగ్గర పెరిగిన ఈయన మెస్సయ్య ఎట్టవుతాడు, మన దగ్గర పెరిగిన ఈయన దేవుని కుమారుడు ఎట్టవుతాడు, మన దగ్గర పెరిగిన ఈయన. అర్థమైందా? అప్పుడు ప్రభు ఈ పదం ఉపయోగించాడు. ఏ పదము? 57, 58. నిజమైన ప్రవక్త తన ఇంటి కంటే బయట ఎక్కువ ఘనత పొందుతాడని ఆయన అన్నాడు. ఎందుకంటే ఆయన సొంత బంధువులు ఆయన పట్ల వారికి ఉన్న చనువును బట్టి ఆయనను లెక్క చేయలేదు. నజరేతు వారి అపనమ్మకమును బట్టి ఆయన తక్కువ మందిని స్వస్థపరిచాడు. అంటే దాని అర్థం ఆయనను ఎన్నటికీ నమ్మని వారి మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా ప్రయోజనము లేదని అర్థము. రెండో అంశానికి వస్తున్నాం. హేరోదు చర్యలో వ్యతిరేకత. బాప్తిస్మిచ్చి యోహానుకు మరణశిక్ష విధించడం. 14:1-2 ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుని గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తీసమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. యేసు పరిచర్యను గూర్చిన వార్త హేరోదు వరకు వ్యాపించిందండి. ఈ హేరోదు రాజు కుమారుడండి. ఇతను ఏమాత్రం గౌరవం లేనివాడు. ఇతని హేరోదు అంతిపా అని కూడా పిలుస్తారు. ఇతడే బాప్తిస్మిచ్చు యోహానుకు శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించాడు. క్రీస్తు చేస్తున్న మహత్కార్యాలను గూర్చి విన్నప్పుడు అతని మనస్సాక్షి అతని గద్దించడం మొదలుపెట్టింది. ఎందుకంటే నిష్కారణంగా యోహానును చంపించాడు. ఆయనే మృతుల్లో నుండి లేచి అద్భుతాలు చేస్తున్నాడని తన సేవకులతో అన్నాడు. యోహానును నిష్కారణంగా ఎందుకు చంపించాడంటే 3-5 ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి సరసాలలో వేయించి ఉండెను. హేరోదు తన భార్యని విడిచిపెట్టి వ్యభిచారం చేస్తున్నాడండి. ఈయన వరుసకాని తన సోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదియతో అక్ర సంబంధం పెట్టుకున్నాడండి. అలా జీవిస్తున్న సమయంలో దేవుని ప్రవక్తగా యోహాను ఆ పాపాన్ని ఖండించాడండి. నిష్కారణంగా యోహానును ఈ కారణం చేత జైల్లో వేయించి ఇక్కడమే కాకుండా చివరికి చంపించాడు. ఎందుకు చంపించాడో చెప్తాను. చంపించిన సందర్భం 6-11 అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించమని అడిగెను. హేరోదు జన్మదినము నాడు హేరోదియా కుమార్తె తన నాట్యంతో రాజును సంతోషపెట్టినందున, ఆమె కోరింది ఇస్తానని వాగ్దానం చేసినందున ఆమె తల్లి సలహాతో యోహాను తలను కోరగా హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తలను నరికి తెప్పించాడు. అలా చేసినందుకు హేరోదు హృదయం అతని మీద దోషారోపణ చేయడం మానలేదు. 12 అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. యోహాను శిష్యులు యోహాను శరీరాన్ని గౌరవపూర్వకంగా సమాధి చేశారండి. తర్వాత యోహాను శిష్యులు యేసు ప్రభువుకు జరిగింది తెలిపారు. వారు తమ వేదనను తీవ్ర నిరసనను తెలియచేయడానికి యేసునొద్దకు తప్ప మరెవ్వరి దగ్గరకు వెళ్ళలేదు. ఇంతకంటే మంచి ఆదర్శనం మనం చూడలేమండి. కాబట్టి మనం కూడా అన్ని రకాల శ్రమలలో చెప్పండి, దేవుని మీదే ఆధార. నీ కష్టం ఎలాంటిదైనా, నీ దుఃఖం ఎలాంటిదైనా, నీ బాధ ఎలాంటిదైనా, నీ వేదన ఎలాంటిదైనా, రోడ్ల మీదకి వెళ్ళి మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తాం అని చెప్పకుండా నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకుంటే చాలండి. ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో పెట్టి తీరుతాడు ఆయన. 3వ అంశం, యేసు ప్రభు అనేక మందికి ఆహారం పెట్టుట. 14 మత్తయి సువార్త 13-21 వరకు ఉంది. ఇంకా మార్కు 6:34, లోక 9:10-17, యోహాను సువార్త 6, ఇవన్నీ సువార్తల్లో ఉందండి ఈ విషయం మాత్రం. 14:13-14 చదువు పాప. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతిని విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హేరోదు రాజు ప్రభు చేసే కార్యాలను గురించి విని కలవరపడ్డాడని యేసు ప్రభు విన్న తరువాత ఆయన గలిలియా సముద్రములో ఒక దోణి ఎక్కి రహస్య స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన సమయము రాకముందే ఆయనకి ఏమి జరగదని ఆయనకి తెలుసు. అయితే ఆయన ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. కానీ మార్కు సువార్త 6:30, లోక 9:10 ప్రకారం అంతటా అపోస్తులు
యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియచేసిరి. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్తయ అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. సో అరణ్యానికి ఎందుకు వెళ్ళారన్నమాట? వాళ్ళకు బాధ్యత అప్పగిచ్చాడు, ఆ సేవను పూర్తి చేసుకున్నారు, అలసిపోయి వచ్చారు, కొంత విశ్రాంతి కొరకు అరణ్య ప్రాంతానికి వెళదాం పదండి అన్నాడు. ఏ రోజుకు భయపడి కాదు. శిష్యులు సేవలో అలసిపోయిన కారణంచే వారు విశ్రాంతి కొరకు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఉండవచ్చు. అయినప్పటికీ ఆ చుట్టుప్రక్కలనున్న పట్టణస్థులు గుంపులుగా నడుస్తూ ఆయన యొద్దకు వచ్చారు. ప్రభు వారిపై జాలితో వారిలోని రోగులను ప్రభు స్వస్థపరిచాడు. 15 చదువమ్మా. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, సాయంత్రం అంటే అర్థం ఇంచుమించు 3 గంటల సమయంలో శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. అంటే శిష్యులు ప్రభు హృదయాన్ని, ఆయన శక్తిని ఇంకా గ్రహించలేదని అర్థం. ఏమంటే అంతకుముందు చేశాడా యేసు ప్రభు ఈ కార్యం? 7 రొట్టెలు అనేది రెండోసారి కదా, 5 రొట్టెలు అనేది మొదటిసారి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఇది కాకపోయినా అసలు అద్భుతాలు గతంలో చేశాడా? చాలా చేశాడు. మరి ఏం అర్థం చేసుకున్నట్టు యేసు ప్రభుని వాళ్ళు? మీరు ఎంతకాలం చర్చకు వస్తున్నారు, మీరేం అర్థం చేసుకున్నారు యేసు ప్రభు? కాబట్టి మనము దేవునితో మన రిలేషన్ పెరిగే కొలది ఏం పెరగాలండి? ఆయన హృదయాన్ని అనుభవించిన స్థితి పెరగాలి. 16-18 అమ్మా. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెరుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమియూ లేదని ఆయనతో చెప్పి, వారు అలా వెళ్ళవసరం లేదని ప్రభు తన శిష్యులకు చెప్పి మీరే వారికి భోజనం పెట్టమని ప్రభు అన్నారు. కానీ శిష్యులు తడబడి 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని చెప్పారు. అయితే ప్రభు తమతో ఉన్నారని వారు మర్చిపోయారు. అయితే ప్రభు వాటిని నా దగ్గరికి తీసుకొని రమ్మన్నారు. 19 పాప. పచ్చిక మీద కూర్చునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రభు ఇంచుమించు 15,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టాడు. ఎట్లనగా 5,000 మంది పురుషులు, స్త్రీలు ఒక 5,000, పిల్లలు ఒక 5,000, మొత్తం కలిపితే 15,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిన. దీనిని బట్టి శిష్యులు నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనకున్న కొంచెం ప్రభువుకు ఇవ్వగలిగితే దానిని ప్రభు ఆశీర్వదించి అనేకులను తృప్తిపరచగలడని శిష్యుల పాఠం నేర్చుకున్నారు. అయితే అక్కడ రొట్టెలు తిన్నవారు తాత్కాలిక తృప్తి పొందితే, ఇప్పుడు యేసుక్రీస్తునే రొట్టెనే జీవాహారాన్ని తినేవారు యోహాను 6:35 ప్రకారం శాశ్వతమైన తృప్తి, ఆనందం పొందుతారని అర్థం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు బైబిల్ స్టడీలో మీరు మాతో చాలా విషయాలు వివరంగా వివరించినందుకై స్తోత్రాలు. దేవా, మా జీవితంలో మేము నిన్ను కలిగిన జీవితం, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆ గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎందుకంటే మాకంటే మహనీయులు, భాగ్యవంతులు, అందసంధాలు కలిగిన వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాలో ఏ మంచితనము లేదు. కానీ దేవుని గూర్చినటువంటి అవగాహన ఆ శిష్యులతో, ఇనుచున్న మీ చెవులు ధన్యములై ఉన్నవని చెప్పిన రీతిగా ఇక్కడున్న కూర్చున్న వారి చెవులు కూడా, వాళ్ళ హృదయాలు కూడా ఈ గొప్ప సత్యాలు, ఈ పరలోక సత్యాలు, ఈ భావగర్భితమైన సత్యాలు, ఈ వాస్తవికమైన సత్యాలు వారు అర్థం చేసుకొని గ్రహించడంలో ఆ ధన్యత వీరికి ఇచ్చినందుకు నీకు మహిమ కలుగును గాక. నేను నీ పిల్లలు ఆ ధన్యతలో కొనసాగునట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.